కనకం ఏమైందిరా? పెరిగి బారెడైందండి. అమ్మాయి గారు పెళ్లి కుదిరితే నా తల్లి లాలిస్తానని మొక్కున్నారు కదా, ఇంకో అరగంటలో ఆ బరువు బాధ్యతలు తీర్చుకుంటానన్న ఆనందంలో నేనుంటే ఉంటే అంటారంటండి. పెళ్లిలో పెద్దలందరికీ మర్యాదలు చేద్దామని నేను వెళ్తే, ఏ అమ్మాయి నువ్వు మగపల్లి వారి తరఫా, ఏ అమ్మాయి నువ్వు ఆడపల్లి వారి తరఫా, నీకు ఎంతమంది పిల్లలు, నీ దేవుడు అని ఒకటే ప్రశ్నలతో విసిగించేస్తున్నారు సార్. సార్ పెళ్ళి ఎవరికి నేను అసలు అక్కడికి వెళ్ళను సార్. పెళ్ళైన తర్వాత అమ్మాయి గారితో కలిసి తిరుపతి వెళ్ళి నీట్ గా గుండు కొట్టించుకుంటా. అలాగే మీకెందుకు చిరాకు, నేను గీక్కోవాలి కానీ. ఏమిటో అలా ఉన్నావు? ఏంటంటారేంటండి, ఈ జుట్టు పెట్టే హింస భరించలేకపోతున్నానండి. తల నిండా ఒకటే పేలు, కొన్ని ఉంటే ఉన్నాయి కదా అనుకుంటే వాటిలో అసమ్మతి వర్గాలు, తీవ్రవాద గ్రూపులు, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు. ఈ తలేదో వాటి బాబు గారు సొత్తైనట్టు. పోనీ అది మన వ్యక్తిగత సమస్య కదా ఊరుకుందామంటే, మొన్న బజార్కి వెళ్తే ఒకడు పిర్ర మీద ఠపామని కొట్టి హాయ్ డార్లింగ్ అంటాడండి. నిన్న బస్ ఎక్కితే అమ్మాయి అనుకుని వెనకించి ఒకటి పిచ్చి పిచ్చిగా నొక్కేసి జుట్టు పట్టుకొని లాగాడండి. నవ్వుతారేంటి సార్? ఇందాక ఓ వెదవకి ఇంజక్షన్ ఇవ్వబోతే చిన్నగా పొడువు సిస్టరు అని దీర్ఘం తీసి మరీ చెప్పాడు. వీడి దీర్ఘం తగలడా? నా వల్ల కాదండి. అయ్యా మీరు ఏదో సంబంధం చూసి అమ్మాయి గారి పెళ్లి ఖాయం చేయకపోతే నన్ను ఎవడో ఒకడు లేపుపోవటం ఖాయం. నేను అమ్మాయి పెళ్లి ప్రయత్నంలోనే ఉన్నాను. ఊరికే విసుగచ్చుకో, రోజు నీ నష్టమే లేకపోతే. బాబు ఇదిగా నీకు పుణ్యం ఉంటుంది, నన్ను కాస్త తొందరగా పంపించవే పిల్ల. పిల్ల? నేను నీకు పిల్ల కనపడుతున్నానా? రే ఈ సెలైన్ బాటిలో 2 ఎండ్రి చుక్కలేసానంటే ఇమీడియట్ గా ధన్మని పైకి వెళ్ళిపోతా. నర్సు మంచి కసక్కలా ఉంది. ఏంట్రా ఏంట్రా బాగుతున్నావు? నర్సు కసక్కలాగుందా? చంపేస్తాను రే. నా దగ్గర కోపం వచ్చిందంటే టోటల్ గా బట్టలు తీసేసి వచ్చేస్తాను. గుట్టలు గుట్టల కింద చచ్చిపోతారు హార్ట్ అటాక్లు వచ్చి. 7 కొండల వాడా 1000 రూపాయలు ఇస్తానని మొక్కున్నారు కదయ్యా, ఎప్పుడు కరుణిస్తావు తండ్రి? ఏడుకొండలవాడా వెంకటరావు కంపౌండరు. ఆహా ఎంత శ్రావ్యమైన పిలుపు. మొహంలో ఆ సంస్కారం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏం కావాలి బాబు మీకు? మూతి లాగేసింది. అయ్యో చెయ్యి కదలటం లేదు, కాలు ఆడటం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద బాబు. నువ్వు క్యూలో నుంచోవాల్సిన అవసరం లేదు. నాకు డాక్టర్ అవసరం లేదు. ఎందుకని? నువ్వు ఉండగా నాకు డాక్టర్ ఎందుకు? అదేంటి బాబు? నీ వెంట్రుకల్లో వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు. ఏడుకొండలవాడా వెంకటరమణ, నా వెంట్రుకల్లో ఉన్నావా తండ్రి? ఆహా చూసారా, నా మూతి మామూలైపోయింది. గురువుగారు మీ మొక్కుబడి తీరిపోయింది. ఆ 1000 రూపాయలు ఇచ్చేస్తే. ఏంటి ఇచ్చేది? వాళ్ళు జుట్టు పైకి తూట్లు పడి నేను బాధపడుతుంటే నీకు 1000 రూపాయలు ఇవ్వాలా? తప్పేస్తాను. తప్పు నాయనా, మొక్కుబడి తప్పకూడదు. ఏడుకొండలవాడా వెంకట్రావు. ఏం పని చేస్తావు? ఏ పని చేయను. ఏ పని చేయకుండా సంపాదించడం ఎలా? బోల్డెని మార్గాలున్నాయి. నేను కళ్ళు మూసుకుని చేసే పని మీరు కళ్ళు తెరిచి చేయాలి. 1000 రూపాయలు పందెం. సరే పనిమే. ఇదిగో నా 1000. నా మాట మీద నమ్మకం లేదా? నాకుంది, కానీ డబ్బుకే మనిషి మీద నమ్మకం లేదు. అందుకే అది ఎవరి దగ్గర నిలబడదు. లేవడవయ్యా. ఇదిగో నా 1000. కళ్ళు మూసుకుని ఏం చేస్తావు? వచ్చి చెక్కులు ప్రోనోట్లు కాకుండా క్యాష్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడే వస్తా. నా దగ్గర కూడా 1000 రూపాయలు కొట్టేశాడండి. జుట్టు పోతే పోయింది కానండి, చాలా ఫ్రీగా ఉందండి. 7 కొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా. చూసారా బాగారు, ఎట్ట ఇంత మందిని మోసం చేసి సంపాదిస్తున్నాడంటే ఆడికి దరిద్రపు అలవాట్లు చాలా ఉండుంటాయండి. ఇంతెందుకు, అమ్మాయికి తెలిసేటట్టుగా నిఘా వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టామనుకోండి, అమ్మాయి మనసు మార్చుకుంటే. కరెక్ట్. రామ్మా చూద్దు గాని. చూసావు కదమ్మా, ఇది మర్యాదస్తులుండే ఏరియా కాదు. ఆ రాముదే ఉంది, పగలంతా ఊళ్ళోళ్ళతో పందాలు గెలిచి డబ్బులు గెలిచి తినటం తాగటం, ఆ తర్వాత ఆ మత్తు తెచ్చకుండా పాకుంటూ ఈ గుడిసెలమ్మడి తిరగటం. ఆ దృశ్యాన్ని నేను డాక్టర్ గారు చూసాం. కానీ నువ్వు కళ్ళారు చూస్తే కానీ నమ్మవు కదా, అందుకే తీసుకొచ్చా. నీ కళ్ళే నీ ఐ విట్నెస్ అమ్మా, డెసిషన్ కూడా నీదే. ఏమంటే ఏ గుడిసెలో దిగాడు? ఏదేదో చెప్పగలరు బాబాయ్, ఇదా? ఏం చెప్తానమ్మా, నా స్క్రీన్ ప్లేలో ఈ ట్విస్టే లేదు.
ఇంత డబ్బు పెట్టుకుని 50 రూపాయల కోసం ఈ కష్టం దేనికయ్యా? అది తేరగా వచ్చిన డబ్బు. నా దృష్టిలో దానికి విలువ లేదు. ఇది నా మల్లికి నేను ఇచ్చే అద్భుతమైన కానుక కోసం నా కష్టార్జితం. దీని ముందు దీని విలువెంత? ఇప్పుడేమంటారు అంకల్? నమ్మలేకుండా ఉన్నానమ్మా.